శపించాలి 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 శపించాలని ఉర్రూతలు ఊగుతున్నాడు. ఎంతసేపు శపించాలి శపించాలి శపించాలి. మనకు తెలిసిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు ఎంతగా మనల్ని శపించడానికి, మనం శపించబడితే చూసి సంతోషించడానికి ఎంత ఒవ్విళ్ళూరుతుంటారో. మన దేవుడు ఎవరు? సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు, జ్యోతిర్మయుడు. ఆ రోజున హవ్వ మాట విని ఆదాము తినవద్దన్న చెట్లు పండ్లు తిన్నాడు. అలాగని ఆదామును శపించారా? చెడగొట్టిన హవ్వను శపించారా? ఆదామా, నీ నిమిత్తం ఈ నేల అంటే అట్లాంటి పరిస్థితే వస్తే ఆ శాపం ఇంకొక దాని మీదకైనా మర్చుకుంటాడు. కానీ దేవుడు తన పోలిక తన స్వరూపం చొప్పున సృజించబడిన నిన్ను శపించాడు. హల్లెలూయా. ఖచ్చితంగా యేసు నామములో ఒకవేళ నేను శపించబడ్డాను, నా బిడ్డలు శపించబడ్డారు, నా కుటుంబం శపించబడింది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారో, ఎవరైనా అంటున్నారో, యేసు నామములో మీ శాపం దేవుడు కొట్టివేయును గాక. శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. కొట్టివేయబడమే కాదు, శాపం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ రోజున నా తండ్రి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వసిస్తే చప్పలు కొడుతూ ఆమెన్ అనుకోండి. ఆమెన్ అనుకోండి.